హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో ఉన్న ఫొటోస్ వీడియోస్ను పెన్ డ్రైవ్లోకి ఎలా కాపీ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. ముందుగా మీ ఆండ్రాయిడ్ ఫోన్ని తీసుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్కి పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయాలంటే USB టైప్ సి అడాప్టర్ ఉండాలి. నా ఆండ్రాయిడ్ ఫోన్ యొక్క ఛార్జింగ్ పోర్ట్ టైప్ సి పోర్ట్ కాబట్టి USB టైప్ సి ఓటీజీ అడాప్టర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ టైప్ సి ఓటీజీ అడాప్టర్ ని ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు పెన్ డ్రైవ్ ను ఈ USB టైప్ సి ఓటీజీ అడాప్టర్ కి కనెక్ట్ చేయండి. ఆండ్రాయిడ్ ఫోన్ కి పెన్ డ్రైవ్ ను ఓటీజీ అడాప్టర్ ను ఉపయోగించి ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. 2.0 పెన్ డ్రైవ్స్ మాత్రం యూజ్ చేయకండి, ఎందుకంటే కాపీయింగ్ అనేది స్లోగా అవుతుంది. అంతేకాకుండా కాపీయింగ్ అవుతున్నప్పుడు మధ్యలో ఫెయిల్డ్ కూడా అవుతుంది. సో పెన్ డ్రైవ్స్ ఎప్పుడు కూడా శాండిస్క్ కంపెనీకి సంబంధించిన 3.0, 3.2 కానీ తీసుకోండి. అదేవిధంగా HP కంపెనీకి సంబంధించిన 3.0, 3.2 వెర్షన్ గల పెన్ డ్రైవ్స్ మాత్రమే తీసుకోండి. ఈ పెన్ డ్రైవ్స్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో సెట్టింగ్స్ ను ఓపెన్ చేయండి. టాప్ లో సెర్చ్ అని ఉంటుంది, దానిలో ఓటీజీ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఓటీజీ కనెక్షన్ అని ఓపెన్ అవుతుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఓటీజీ కనెక్షన్ అని ఈ విధంగా కనిపిస్తుంది, దీన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేయగానే మీ పెన్ డ్రైవ్ మీ ఫోన్ కి కనెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా పెన్ డ్రైవ్ ను ఆండ్రాయిడ్ ఫోన్ కి కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పెన్ డ్రైవ్ ను ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ లో ఉన్న ఫైల్స్ ను చెక్ చేద్దాం. ఇప్పుడు మొత్తం బ్యాక్ వచ్చేయండి. మీ ఆండ్రాయిడ్ ఫోన్ లో ఫైల్స్ యాప్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేయండి. డౌన్ కి స్క్రోల్ చేయండి. ఇక్కడ ఆల్ స్టోరేజ్ అని కనిపిస్తుంది. ఇందులో మనం శాండిస్క్ 3.2 పెన్ డ్రైవ్ ను కనెక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ శాండిస్క్ 3.2 పెన్ డ్రైవ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పెన్ డ్రైవ్ యొక్క స్టోరేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో పెన్ డ్రైవ్ లో ఉన్న డేటా అంతా కూడా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉన్న ఫొటోస్ ని పెన్ డ్రైవ్ లోకి ఎలా కాపీ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఫైల్స్ యాప్ ను ఓపెన్ చేయండి. మొబైల్ ఫోన్ తో తీసిన ఫొటోస్ మరియు వీడియోస్ అన్ని కూడా ఫోన్ మెమరీలో సేవ్ అవుతాయి కాబట్టి ఇంటర్నల్ స్టోరేజ్ ని ఓపెన్ చేయండి. ఫోన్ తో తీసిన ఫొటోస్ అన్ని కూడా DCIM అనే ఫోల్డర్ లో సేవ్ అవుతాయి. సో DCIM అనే ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో కెమెరా, ఫేస్బుక్, మై ఫొటోస్ అని 3 ఫోల్డర్స్ కనిపిస్తున్నాయి. 99% అందరి ఫొటోస్ కూడా కెమెరా అనే ఫోల్డర్ లో మాత్రమే ఉంటాయి. సో కెమెరా ఫోల్డర్ ని ఓపెన్ చేసుకోండి. నేను కాపీ చేయాలనుకున్న ఫొటోస్ అన్ని కూడా మై ఫొటోస్ అనే ఫోల్డర్ లో ఉన్నాయి కాబట్టి నేనైతే మై ఫొటోస్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో 6 ఫొటోస్ ఉన్నాయి. ఈ 6 ఫొటోస్ ని కూడా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసి చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. మై ఫొటోస్ అనే ఫోల్డర్ కి రైట్ సైడ్ లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి. ఆ 3 డాట్స్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. ఇందులో కాపీ టు అని కనిపిస్తుంది, దానిపై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే కాపీ టు అని ఇలా ఆల్ స్టోరేజెస్ కనిపిస్తాయి. మనం పెన్ డ్రైవ్ లోకి కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి శాండిస్క్ 3.2 పెన్ డ్రైవ్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే శాండిస్క్ పెన్ డ్రైవ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ ఫోల్డర్ లో కాపీ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. నేను పిక్చర్స్ అనే ఫోల్డర్ లో కాపీ చేయాలనుకుంటున్నాను. సో పిక్చర్స్ అనే ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. పిక్చర్స్ ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇప్పుడు డౌన్ లో కనిపిస్తున్న కాపీ హియర్ పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఆండ్రాయిడ్ ఫోన్ లో కాపీ చేసిన మై ఫొటోస్ ఫోల్డర్ పెన్ డ్రైవ్ లో కాపీ పేస్ట్ అయింది. ఈ ఫోల్డర్ లో 5 ఫొటోస్ ఉండేవి, ఆ 5 ఫొటోస్ కూడా కాపీ అవ్వాయి. ఈ విధంగా ఫోన్ మెమరీలో ఉన్న ఫొటోస్ ని పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోన్ మెమరీలో ఉన్న వీడియోస్ ని పెన్ డ్రైవ్ లోకి ఎలా కాపీ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. ఫోన్ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ ఓపెన్ చేయండి. ఇందులో మీ వీడియో ఏ ఫోల్డర్ లో ఉంటే ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి.
నా వీడియోస్ అయితే మై వీడియోస్ ఫోల్డర్ లో ఉన్నాయి. సో మై వీడియోస్ ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో ఈ వీడియోని పెన్ డ్రైవ్ లోకి కాపీ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ వీడియోకి రైట్ సైడ్ లో కనిపిస్తున్న 3 డాట్స్ పై ట్యాప్ చేశాను. కాపీ టు అని ఓపెన్ అయింది. దీనిపై ట్యాప్ చేయండి. SanDisk 3.2 పెన్ డ్రైవ్ స్టోరేజ్ ని సెలెక్ట్ చేయండి. పెన్ డ్రైవ్ లో మీరు ఏ ఫోల్డర్ లో అయితే ఈ వీడియోని కాపీ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. నేనైతే DCIM ఫోల్డర్ లో కాపీ చేయాలనుకుంటున్నాను. సో DCIM ఫోల్డర్ పై ట్యాప్ చేశాను. DCIM ఫోల్డర్ ఓపెన్ అయింది. ఇందులో డౌన్ లో కనిపిస్తున్న కాపీ హియర్ పై ట్యాప్ చేయండి. 1 ఫైల్ కాపీ టు DCIM అని చూపిస్తుంది. ఫైల్ కాపీ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. పెన్ డ్రైవ్ లో కాపీ చేసిన వీడియో ఫైల్ ని చెక్ చేద్దాం. SanDisk 3.2 పెన్ డ్రైవ్ పై ట్యాప్ చేసి ఓపెన్ చేయండి. DCIM అనే ఫోల్డర్ లో కాపీ చేసాం కాబట్టి DCIM అనే ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. మనం ఫోన్ నుండి పెన్ డ్రైవ్ లో కాపీ చేసిన వీడియో ఇక్కడ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. ప్లే అవుతుంది. ఈ విధంగా ఫోన్ లో ఉన్న వీడియోస్ ను పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఫొటోస్, వీడియోస్ అనే కాదు, మన ఫోన్ లో ఉన్న ఎలాంటి ఫైల్స్ నైనా గానీ ఈ విధంగా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎవరైనా బ్లూటూత్ ద్వారా మన ఫోన్ కి సెండ్ చేసిన ఫైల్స్ ను పెన్ డ్రైవ్ లోకి ఎలా కాపీ చేసుకోవాలో చూపిస్తాను. ఫైల్స్ యాప్ ను ఓపెన్ చేయండి. ఇంటర్నల్ స్టోరేజ్ ను ఓపెన్ చేయండి. డౌన్లోడ్ ఫోల్డర్ పై ట్యాప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో బ్లూటూత్ అని ఫోల్డర్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేయండి. బ్లూటూత్ ద్వారా వచ్చిన ఫైల్స్ అన్ని కూడా ఇక్కడ ఫోల్డర్స్ లో ఉంటాయి. ఇప్పుడు ఈ బ్లూటూత్ ఫోల్డర్ లో ఉన్న ఫైల్స్ అన్నింటినీ కూడా పెన్ డ్రైవ్ లో కాపీ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. బ్లూటూత్ ఫోల్డర్ కి రైట్ సైడ్ లో ఉన్న 3 డాట్స్ పై ట్యాప్ చేయండి. ఇందులో ఉన్న కాపీ టు పై ట్యాప్ చేయండి. డౌన్ లో కనిపిస్తున్న SanDisk 3.2 పెన్ డ్రైవ్ ను సెలెక్ట్ చేయండి. పెన్ డ్రైవ్ స్టోరేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ఏ ఫోల్డర్ లో కాపీ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ ని ఓపెన్ చేయండి. నేనైతే DCIM అనే ఫోల్డర్ లో కాపీ చేయాలనుకుంటున్నాను. సో DCIM ఫోల్డర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కాపీ హియర్ పై ట్యాప్ చేయండి. 1 ఫోల్డర్ కాపీ టు DCIM అని చూపిస్తుంది. కాపీయింగ్ కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫోన్ మెమరీ నుండి కాపీ పేస్ట్ చేసిన బ్లూటూత్ ఫోల్డర్ ని ఓపెన్ చేసి చూద్దాం. SanDisk పెన్ డ్రైవ్ లో కాపీ చేసాం కాబట్టి SanDisk పెన్ డ్రైవ్ ని ఓపెన్ చేస్తున్నాను. ఇందులో DCIM ఫోల్డర్ లో కాపీ చేసాం కాబట్టి DCIM అనే ఫోల్డర్ ని ఓపెన్ చేశాను. బ్లూటూత్ ఫోల్డర్ కనిపిస్తుంది. దానిపై ట్యాప్ చేశాను. బ్లూటూత్ ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా బ్లూటూత్ ద్వారా వచ్చిన ఫైల్స్ అన్నింటినీ కూడా పెన్ డ్రైవ్ లోకి కాపీ చేసుకోవచ్చు. కాపీయింగ్ కంప్లీట్ అయిన తర్వాత పెన్ డ్రైవ్ ను డైరెక్ట్ గా రిమూవ్ చేయకూడదు. సేఫ్లీ రిమూవ్ చేయాలి. అది ఎలా అనేది చూపిస్తాను. మీరు యూజ్ చేస్తుంది రియల్మీ ఫోన్ అయితే స్క్రీన్ ని డౌన్ కి స్వైప్ చేయండి. ట్యాప్ టు రిమూవ్ USB డివైస్ సేఫ్లీ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే పెన్ డ్రైవ్ సేఫ్ రిమూవ్ అవుతుంది. మీరు యూజ్ చేస్తుంది వివో ఫోన్ అయితే స్క్రీన్ ని డౌన్ కి స్వైప్ చేస్తే USB డ్రైవ్, ఎక్స్ప్లోర్ అండ్ ఇజెక్ట్ అని కనిపిస్తుంది. ఇందులో ఇజెక్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే పెన్ డ్రైవ్ సేఫ్ రిమూవ్ అవుతుంది. ఈ విధంగా పెన్ డ్రైవ్ ను సేఫ్ రిమూవ్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.